స్మూత్నెస్ కానీ స్మెల్ కానీ చాలా బాగుంది. ఇప్పుడు ప్రజెంట్ మా పాపకు కూడా నేను ఇదే వాడుతున్నాను అనమాట. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను కూడా బాగున్నాను. ఇంకా ఇవాళ వీడియోలో ఏంటి అంటే మా బేబీకి మా పాపకి ఏమేమి ప్రోడక్ట్స్ వాడతాను అవన్నీ అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. బేబీ పుట్టక ముందు నుంచి చూస్తున్నాను అనమాట ఏవి మంచిగా ఉంటాయి ఏంటి అని చెప్పేసి. బేబీ పుట్టిన తర్వాత కూడా నేను చాలా ప్రొడక్ట్స్ అయితే చూశాను. నాకు తెలిసినవి రివ్యూస్ కానివ్వండి, ఏది బాగుంటుంది, ఎలా ఉంటుంది, కాస్ట్, ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నాను అనమాట. ఇంకా రిషి టైంలో అయితే నేను ఆ ప్రోడక్ట్స్ అంతగా ఏం వాడలేదు. ఫస్ట్ అయితే టెడ్డీ బార్ సోప్ అని ఒకటి ఉంటుంది కదా, అది బాగా డాక్టర్స్ కూడా బాగా రికమెండ్ చేస్తున్నారు. మిగతా ప్రొడక్ట్స్ టెడ్డీ బార్లో మిగతా ప్రొడక్ట్స్ అనేవి ఏవి వాడరు, కానీ సోప్ అయితే ఎక్కువగా వాడతారనమాట. అది డాక్టర్స్ రికమెండ్ ఇలా ఉంటుంది. ఇంకా ఫస్ట్ రిషికి నేను టెడ్డీ బారే సోపే వాడాను, కానీ అది వెంటనే బ్లాక్ అయిపోయినట్టుగా అనిపించింది. అంటే వాళ్ళ కలర్ కూడా కొంచెం ఉంటుంది కదా, ఇంకా అలానే అనిపించి ఇంకా తర్వాత నుంచి మార్చేసాం. తర్వాత మైసూర్ శాండ్లో వాడాము. ఇంక ఇలా వాడుతూ ఇంకా చిన్నప్పుడు అయితే పర్లేదు. ఇంకా అంటే ఇంకెక్కువ ప్రొడక్ట్స్ కానీ ఏం వాడలేదన్నమాట రిషికి అయితే. ఇంకా ఇప్పుడు బేబీకి అయితే నేనైతే ప్రొడక్ట్స్ చూస్తున్నాను. సెబామేడ్ అని చెప్పేసి, మమాయత్, మీమీ అని చెప్పేసి, సెటాఫిల్, సెబామేడ్, ఇలా హిమాలయ, జాన్సన్స్ బేబీ, ఇలా చాలా ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి మనకి. ఇంకా సెబామేడ్, అలాగే సెటాఫిల్, మెమాయత్, ఈ 3 ప్రొడక్ట్స్ కూడా మంచిదే, ఎక్కువగా యూస్ చేస్తున్నారు. కాకపోతే ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్ అనమాట. అంటే ప్రైస్ కొంచెం ఎక్కువగా ఉంటుంది మనకి. సెబామేడ్ అలాగే సెటాఫిల్ కొంచెం తక్కువ అనుకుంటా వీటి రెండింటితో పోల్చుకుంటే. మమాయత్ కూడా చాలా ఎక్కువ అనమాట. ఇంకా జాన్సన్స్ బేబీ, ఇంకా ఇవి ఉన్నాయి కదా హిమాలయ, ఇవి కొంచెం తక్కువ. అంటే ప్రైస్ పరంగా చూసుకోవాలి, అలాగే కొన్ని అంటే ఎలా ఉన్నాయి ఏంటి అవి కూడా చూసుకోవాలి కదా. ఇప్పుడు మమాయత్ కూడా ఎక్కువగా యూస్ చేస్తున్నారు. మమాయత్, సెటాఫిల్, సెబామిడ్ ఇవి బాగానే యూస్ చేస్తున్నారు అనమాట. అలాగే హిమాలయ కూడా. ఇంకా మనకి ప్రైస్ మేము పెట్టగలం అనుకున్న వాళ్ళైతే హిమాలయ కాదు, మమాయత్ బెటర్ అని చెప్తాను నేనైతే. అంటే మా రిలేటివ్స్లో వాళ్ళు కూడా వాడుతున్నారు. ఇంకా మమాయత్ తర్వాత ఇంకా నేనైతే అసలు ఇవన్నీ కాదు, ఒకసారి చూద్దామని చెప్పేసి చిన్న సెట్ అయితే మనకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంది. అది గిఫ్ట్ సెట్ అని చెప్పేసి ఇలా వస్తుంది అనమాట. ఇవి కూడా మనకి 2 వచ్చేసాయి మనకి ఇందులో. మనకి ఇదైతే ఇదిగోండి హిమాలయది, నేనైతే ఒకటి ఆర్డర్ చేశాను. ఇది ఇలా వస్తుంది అనమాట. దీంట్లో మనకి సెట్ ఆఫ్ 5 అయితే ఉంటాయి. ఇదిగోండి ఇలా సెట్ ఆఫ్ 5 అయితే మనకు ఉన్నాయన్నమాట. ఇంకా అంటే ఇవి కూడా మనకి 2 వచ్చాయి అనమాట. అంటే ఇదేంటంటే మనకి బేబీకి ఎలా ఉంటుంది ఏంటని చూడొచ్చు. అన్నీ తక్కువ క్వాంటిటీలో వస్తాయి కాబట్టి మనం బేబీకి యూజ్ అవుతుందా లేదా అని చెప్పేసి చూసుకోవడానికి అయితే బాగుంటుంది అనమాట. దీంట్లో ఇది ఫ్రీ అయితే ఇచ్చారు. దీంతో పాటుగా ఇంకో బాక్స్ కూడా ఉంటుంది మనకి. ఇదిగోండి ఇలా అనమాట. ఇలా 2 బాక్సెస్ అయితే వస్తాయి. ఇది ఆల్రెడీ నేను ఒకటి యూజ్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇప్పుడు మీకు దీంట్లో ఏమేమి ఉంటాయని చెప్పేసి ఒక్కొక్కటిగా తీసి చూపిస్తాను. ఇదైతే అసలు ఓపెన్ కూడా చేయలేదన్నమాట. ఇది ఓపెన్ చేసి చూపిస్తాను, వెయిట్ చేయండి. ఇంకా నేనైతే దీన్ని చూద్దాము అసలు ఎలా ఉంటుందా ఏంటా అని చెప్పేసి నేనైతే ఇది తెప్పించానమాట. దీంట్లోనే మనకు ఒక సోప్ కూడా వస్తుంది అనమాట. ఇదిగోండి ఇలాగైతే వస్తుంది, చూస్తున్నారు కదా. ఇలా ప్రతిదీ కూడా మనకి ఇలా ప్రోడక్ట్ దీంట్లో అయితే మనకి ఇచ్చారా. మనకి ప్రోడక్ట్ అయితే ఇలా ఉంటుంది. దీంట్లో మనకి ఫస్ట్ అయితే ఇది పౌడర్ అనమాట. ఇది పౌడర్, అలాగే బేబీ మసాజ్ ఆయిల్, ఇది సోపు, అలాగే బేబీ లోషన్, అలాగే షాంపూ అనమాట. 5 ప్రొడక్ట్స్ అయితే మనకు వస్తాయి. బాగుంది కదా, మనం కూడా చూడొచ్చు ఎలా ఉంటుందో బేబీకి, మనకి బేబీ స్కిన్కి ఎలా ఉంటుందో చూడొచ్చు అని చెప్పేసి నేనైతే ఆర్డర్ చేశాను. ఇంకా పౌడర్ వచ్చేసి అసలు డాక్టర్స్ అసలు వాడద్దని చెప్తున్నారు కదా. ఇంకా నేనైతే అంతే, నేను కూడా యూజ్ చేయట్లేదు. అంటే ఫస్ట్లో కొంచెంగా ఇది అసలు చేంజ్ చేయలేదన్నమాట. ఇదిగోండి ఇది అంటే సెకండ్ డబ్బాలోది అనమాట. ఇది కొంచెం వాడాము అప్పుడు ఫస్ట్లో. ఎప్పుడన్నా అమ్మ వాళ్ళు ఊరుకోరు కదా, అప్పుడప్పుడు పూస్తే ఇంకా నేను వద్దని చెప్పేసి ఇది సెబామేడ్ పౌడర్ అయితే అస్సలు వాడకండి. నేను 2-3 చూశాను, అస్సలు పడదు, అది బ్లాక్గా అయిపోతారు. ఇంకా మసాజ్ ఆయిల్ కూడా అంతే అనమాట. ఇది మసాజ్ ఆయిల్ అనేది మనకి బేబీకి ఉంటాయి కదా సెల్ఫ్, అంటే అంత బాడీ మజిల్స్ ఇవన్నీ ఇంప్రూవ్ స్ట్రాంగ్ అవుతాయి కదా. మసాజ్ చేయడం అనేది చాలా బెస్ట్ థింగ్ అనమాట. నేను కూడా చేస్తున్నాను.
స్కిన్ ఇంప్రూవ్ అవుతుంది, స్కిన్ టోన్ ఇంప్రూవ్ అవుతుంది, ఇంకా ఇలా అన్నీ చెప్పేసి దీని మీద ఇచ్చారు. కానీ ఇది యూజ్ చేసినా కానీ కొంచెం బ్లాక్ అంటే అవుతారు. ఇంకా నార్మల్గా కోకోనట్ వాటర్ యూజ్ చేయొచ్చు అని చెప్తారు. కానీ కోకోనట్ వాటర్ కన్నా ఇవి కొంచెం బెటర్ కదా అని చెప్పేసి నేను ఇదే యూజ్ చేస్తున్నాను అనమాట. ఇంకా బాడీకి అయితే ఇంకా దీంట్లో ఇంకా ఏమైనా మీకు బెటర్గా ఉంటే తీసుకోవచ్చు. ఇంకా సోప్ అనమాట. ఫస్ట్ చెప్పాను కదా, ఫస్ట్ అయితే పాపకు కూడా నేను ఇదే యూజ్ చేశాను. అదేంటి టెడ్డీ బార్ సోప్ అనమాట. ఇంకా దీంట్లో ఇచ్చారు కదా, ఇంక ఇది కూడా ట్రై చేద్దామని చెప్పి చూశాను. అంటే ఈ బాక్స్కి టూ సోప్స్ వస్తాయి కదా, నేను 2 సోప్స్ అయితే వాడి చూశాను. బెటర్గా అనిపించింది నాకు. టెడ్డీ బార్ కన్నా ఇది బాగుందనమాట. బాదం అండ్ ఆయిల్ అని చెప్పేసి బాగుంది. ఈ సోప్ అయితే చాలా బాగుంటుంది. ఈ సోప్ అయితే హిమాలయ సోప్ అనమాట. చాలా మంచిగా ఉంటుంది అనమాట. ఫ్లేవర్ కానీ స్మూత్నెస్ కానీ, టెడ్డీ బార్ ఇంకా ఎక్కువగా అరిగిపోతుంది అనమాట. ఇది ఇంకా చాలా బెటర్. స్మూత్నెస్ కానీ స్మెల్ కానీ చాలా బాగుంది. ఇప్పుడు ప్రజెంట్ మా పాపకు కూడా నేను ఇదే వాడుతున్నాను అనమాట. ఇంకా అంటే తర్వాత ఇంకొక సెట్ తెప్పించి విడిగా సోప్స్ 4 సెట్ అయితే వచ్చింది. అది మేము తర్వాత చూపిస్తాను. ఇంకా బేబీ లోషన్ అయితే నేనేం యూజ్ చేయను. నాకు ఫస్ట్ నుంచి ఇంకా అంటే ఇప్పుడు ఉన్నప్పుడు పూస్తాము, అంటే కొన్ని డేస్ పూస్తాము, కొన్ని డేస్ అలా అని చెప్పేసి నేనేం యూజ్ చేయలేదు. ఇంకా షాంపూ అనమాట. షాంపూ కూడా అసలు బాగుంది, చాలా బాగుంది అసలుకి. షాంపూ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్, సూపర్ అంటే సూపర్ అసలుకి. బేబీ హెయిర్ కూడా సాఫ్ట్గా ఇలా ఉంటుంది అనమాట. అసలు స్మెల్ కానీ ఫ్రేగ్రెన్స్ కానీ ఇలాగా షాంపూ అయితే సూపర్. ఇంకా ఈ షాంపూ అయితే ఇలా వైట్గా ఇదిగోండి ఇలా ఉంటుంది అనమాట. జెల్లీ లాగా ఇలా ఉంటుంది. ఇంకా బేబీ లోషన్ కూడా అంతే ఉంటుంది. బేబీ లోషన్, బేబీ ఆయిల్ ఇవన్నీ కూడా అనమాట. నేను యూజ్ చేస్తుంది మాత్రం షాంపూ చాలా బాగుంది, చాలా అంటే చాలా. సోప్ కూడా ఈ 2 నేను బేబీకి కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు కాదు ఎప్పటికైనా ఇవే యూజ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా బేబీ లోషన్ అయితే నేను అస్సలు యూజ్ చేయలేదు. ఇంకా నేను అందుకని దీని గురించి చెప్పట్లేదు అనమాట. మీరు అంటే మీకు ఇదే వాడని నేనే చెప్పట్లేదు, మీరు తీసుకోండి. ఇదైతే నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. 2 వచ్చాయన్నమాట, చాలా తక్కువ ప్రైస్కి. మనం బయట తీసుకుంటే ఒక్కొక్కటే మీరు చూసుకోవచ్చు అనమాట. ఇంకా ప్రైజెస్ అనేవి. షాంపూ అలాగే సోప్ మాత్రం నేను కంటిన్యూ చేస్తున్నాను. మీరు కూడా చూసి మీ బేబీస్కి మంచిగా ఉంటే మాత్రం ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. అంటే మనకి ఎలా ఉంటుందని చూసుకోవచ్చు కదా. చిన్న చిన్న డబ్బాలు మనం విడిగా తీసుకుంటే చాలా ప్రైస్ వస్తుంది అనమాట. కానీ ఈ 2 కూడా మనకి 2 సెట్స్ అయితే వస్తాయి. ఇవ్వండి 2 సెట్స్ అనమాట. ఈ 2 సెట్స్ కూడా మనకి 230, 250లోనే వచ్చేసాయి అనమాట. నేను ప్రొడక్ట్ లింక్ ఇవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. చాలా ప్రొడక్ట్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నా కానీ ఇదైతే నేను చూస్ చేసుకున్నాను అనమాట. అంటే ప్రతిదీ కూడా కొంతమంది ఒక పౌడర్ ఒకటి అలాగే షాంపూ ఒకటి ఇలా యూజ్ చేస్తారు. దానికంటే ఇది బెటర్ ఆప్షను. ఇదైతే ఇలా వచ్చింది అనమాట. ఎప్పటి నుంచి మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నా. ఇంకా వీడియో లైక్ చేయండి, మీకు ఎంతో బాగా యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. షాంపూ అండ్ సోప్ అయితే మంచిగా బెటర్ అనమాట. ఇంకా మసాజ్ ఆయిల్ కూడా బాగుంటుంది, ఫ్రేగ్రెన్స్ కానీ స్మూత్నెస్గా ఇలా ఉంటుంది అనమాట. ఇంకా పౌడర్ లోషన్ అయితే నేను అసలు యూజ్ చేయలేదు. పౌడర్ అయితే అసలు వద్దంటున్నారు కదా, ఒకవేళ లోషన్ మీరు యూజ్ చేస్తారైతే చేసేసుకోండి. ఇంకా ఇదన్నమాట. అసలు ఇది ఇంకా బాగుంది, బేబీ స్కిన్కి బాగా సెట్ అయిందనమాట. ఇంకా అదే నేను చెప్పేది ఏంటంటే మీరు చూడండి ఒకసారి. ఇప్పుడు డెలివరీ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా ప్రొడక్ట్స్ అనేవి తీసుకొని మీ బేబీకి ఎలా ఉంది ఏంటని చూడొచ్చు. మీకు అంతగా నచ్చకపోతే పడలేదంటే తర్వాత మార్చుకోవచ్చు అనమాట పడిన వాటికి. కానీ సబ్బు ఈ 3 ఐటమ్స్ మాత్రం 4 ఐటమ్స్ బెస్ట్ అనమాట. పౌడర్ అనేది తీసేయండి, పౌడర్ తీసేసి. ఇంకా ఇలా అయితే మనకి 2 బాక్సెస్లో అయితే 2 ప్రొడక్ట్స్ అయితే వచ్చేసాయి అనమాట. ఓకే ఇదిగోండి 2 బాక్స్ అయితే మనకి వస్తాయి అన్నమాట. చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చేసాయి. ఇంకా ఇది అనమాట ఈరోజు వీడియో. ఓకే ఫ్రెండ్స్.